ఇదేనండి దయచేయండి 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 దయచేయమంటే నూరుమంటున్నారు ఏంటండి వాడు మధ్యలో సుబ్బారెడ్డి ఆఫర్ అండి మధ్యలో సుబ్బారెడ్డి డాఫర్ ముండా కొడుక వాడు డాఫర్ ముండా కొడుకు ఏమైనా చేస్తాడా పెద్ద రబడీ కూడానండి నీ అమ్మ గడుపు మాడ రౌడీ అంటున్నావు లైక్ గా తిట్టేవాడా స్ట్రాంగ్ గా కొట్టేవాడా బాగా కొట్టేవాడేనండి అప్పుడే కొడతాడా అప్పుడప్పుడు కొడుతుంటాడు అప్పుడే కొడతాడు చెప్పు కొడుతుంటాడా చెప్పకుండా కొడుతుంటాడు చెప్పు తీసుకుని కొడతాడు కిందకంతా కొడుతుంటాడా పైనే కొడుతుంటాడు పైనే కొడతాడండి సాసి కొడతాడా సాసి పెట్టి కొడతాడు సందులోకి తీసుకెళ్ళి కొడతాడండి తప్ప నిలబడ్డవాడు కొడతాడా నిద్రపోయాడు నిలబడ్డ వాళ్ళని తప్ప క్లారిటీకి ఇప్పుడు ఎంతమందిని కొట్టుంటాడంటావు ఎత్తి చేతకుండా 10 మందిని కొట్టాడండి 10 మందిని కొట్టాడా 10 మందిని పొడుగోబెట్టే కొట్టేవాడా ఒంగోబెట్టి కొట్టేవాడా తీసుకెళ్ళి కొట్టాడండి తప్ప ఆ రౌడీ ముండా కొడుకు నా జోలికి రాకుండా ఉండాలంటే నేనేమన్నా రక్కుండా పిలుచుకోవాలా ఇచ్చిపోతే ఊరుకుంటాడా వాడు 10 రూపాయలు తీసుకోవడం ముఖాన్ని పారిస్తే 10 కన్నెత్తి కూడా చూడండి అంటే నా దేహం నేను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వాడికి 10 రూపాయలు కొట్టాలా ఇదిగో చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటో చిన్న అడ్జస్ట్మెంట్ 10 రూపాయలు అంటున్నావు కదా 9 రూపాయలు 30 అయితే పుచ్చుకోడేవాడు తప్ప ఈడు వాడు కాదు వీడెవడో ఈడు రిక్షావాడు వాడితో మీకు కొడుకుందుకో నేనేది కావాలని పెట్టుకోను తప్ప మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్కి రావటానికి అంటే ఓహో ఈ మొండకే ఇంగ్లీష్ రాదనుకుంటండి ఇంగ్లీష్ రాదు తప్ప మా వీధి నుంచి మీ వీధికి రావటానికే ఈ ఊరు ఆటో కుర్రోడి దగ్గరికి వెళ్ళి కిరాయికి వస్తావని అడిగారు ఏమన్నాడు ఆడు నరసాపురం రైల్వే స్టేషన్ లో నైట్ అంతా డ్యూటీ చేశాను గేర్ బాక్స్ పగిలిపోయి మొత్తం కారిపోయింది అన్న ఏంటో ఆయిల్ ఆ తర్వాత ఈ దగ్గులూరు ఊరు శివర నిద్రగన్నేరు చెట్టు కింద రిక్షావాడు 2 కోళ్ళు దండి పెట్టుకుని నిద్రపోతాడు దగ్గరికి వెళ్ళి రిచ్చాడేవారు గారు అని లెగ్గొట్టా చాలే ఊరుకోవయ్యా ఎప్పుడైనా ఎక్కడైనా రిక్షావని పట్టుకుని ఏమండి రిక్షా డ్రైవర్ గారు అంటే విన్నామా కన్నామా తప్ప రాజకీయ నాయకులు ఓట్లు అడిగేటప్పుడు రోడ్లు నడుచుకునేవాడిని కాగితాలు ఏరుకునేవాడిని అంట్లు తోముకునేవాడిని బట్టలు ఉతుకునేవాడి దగ్గరికి వెళ్ళి గౌరవంగా వంగొందండం పెట్టి అడుగుతారేంటి అది ఎలక్షన్ కాబట్టి ఆ ఎలక్షన్ లో ఈ కనెక్షన్ ఎంత ఎద్దు మాంసుడు ఈ కనెక్షన్ తప్ప ఆ రెచ్చవాడితోటి శ్రీహరి ఇంటికి వస్తావని అడిగాను ఏమన్నాడు వాడి కింద నుంచి పైకి పైనుంచి కిందకే కింద నుంచి పైకి చూసి 10 అడిగాడు 10 మరి తమరంత ఇస్తానన్నారు నేను పావలా ఇస్తానన్నా 32 రూపాయలు నుంచేదో సగం లాగేశాడా మరి 10 రూపాయలు ఎక్కడ పాసడా ఎక్కడయ్యా నీ అమ్మ గడుపు మాడ పావలా నుంచి పునాదేస్తేనే 10 అవుద్దే నాకు తెలియదులే వాడి కింద మీద పెట్టి 3 రూపాయలు సెట్ చేశా అయినాడు ఎక్కేటప్పుడు నా బలుగు సలువు చూసుకోవాలి కానీ తెర ఎక్కాక సగం తొక్కాక అబ్బా శెట్టి గారు చాలా బరువుగా ఉన్నారు అర్జెంట్ గా దిగిపోమంటే ఎక్కిన తర్వాత మధ్యలో దిగిపోమంటే ఎవడన్నా దిగిపోతాడండి దిగిపోడు కాదండి తప్ప వాడు తొక్కి సరిగ్గా నీ గుమ్మం కాడికి వచ్చాక నీ హౌస్ అంక నా ఫేస్ అంక నీ హౌస్ అంక నా ఫేస్ అంక ఎగాదిగా చూసి అక్కడ 3 రూపాయలు మాట్లాడుకున్నాం ముండా కొడుకు ఇక్కడికి వచ్చాక 3.5 ఇమ్మంటాడా వాడు వింటాడేమో పళ్ళు లాగేస్తాడు తప్ప వాడు ఉన్నాడంటావా
తమ్ముడు వాడు ఉన్నాడంటావా? వాడు ఉన్నాడంటావా? బాబు శెట్టి బాబు వాడు వెళ్ళిపోయాడండి. ఆ సందులో ఉన్నాడని చూసావా? చూశాను. ఆ చీకట్లో లేడు, వెళ్ళిపోయాడు. అలా వెళ్ళాడు కనుక నేను అలా ధైర్యంగా మాట్లాడగలుగుతా. బాబు నాకు తెలియగలుగుతాను. ఈ లావు కలేబరాన్ని ఈ సురం అనుకుంటూ అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చాడు కదా. ₹1 ₹10 ఇస్తే మీ సొమ్మేం పోతుంది. ఈ ఇంత కళేబరాన్ని దేవుడు అంటే ఈడ్చుకొచ్చాడా? లేకపోతే సగం కళేబరాన్ని ఈ దగ్గులు ఊరు సెవెన్ పెట్టామంట. అలా ఎందుకంటానండి, వాడు కష్టపడ్డాడు కదా అంటున్నా. మేము బట్టి కష్టపడలేదేంటి? కష్టపడ్డారు. వాడు ఎక్కించిన గతుకులు గతుకు గతుకు గతుకుంటే మరి జారిపోతామని చేత్తో కూర్చోబెట్టాయి గుండెలు గుండెలు. అయినది వాడు తప్ప. అయినా ఆ రోడ్లకు వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ బోర్డు వాళ్ళని ఆడిపోసుకోరు. కానీ అయినా ఆ బాధలే లేకుండా మహానుభావుడు మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఈ ఊరంతా ఎంతో సుభిక్షం చేశారు. ఆయన బాగానే చేశాడు మహానుభావుడు నిమ్మల రాయన గారు. ఆయన బాగానే ఉన్నారు. ఈ ఊరు మహానుభావులు అందరూ బాగానే ఉన్నారు. డబ్బు అంటే లక్ష్యం లేదు కనుకనే మమ్మల్ని సచ్చేనాడు సందాలే తీసుకెళ్తారు. అబ్బో మాకు చందాలు ఎత్తుతారు. అది మీరు చచ్చిన గొడ్ల చోట్లకు లాగేసి ఆ వెండి బంగారం కాస్త కరిగి నోట్లోకి వస్తే కానీ గుర్తుమంటారు మీ ప్రాణం. అది మా అదృష్టం. ఇది మీ దురదృష్టం. ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళ? ఓహో ఏం ఇంప్రూవ్మెంట్, ఏం డెవలప్మెంట్. మంచి డీసెంట్రీగా ఉంది. ఈ హౌస్ బిల్డింగ్ ఎవరిది? అమ్మని అమ్మ అడుగు పెట్టేటప్పటికి మనదేనండి అని వరుసలు కలిపేస్తున్నాం. ఉందా సంవత్సరాలు పాడు చేసేవాడు. అర్థం చేసుకోకండి. మీకు మాకు చాలా దగ్గర సంబంధాలు పొందుతున్నాయి కదా. మీరు వేసులు మేము వేసేస్తున్నాం కదా. అయినా తప్ప ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు గీశారు? ఈ ప్లాన్ మహానుభావుడు భీమవరం ఇంజనీర్ వరకు గీశారండి. భీమవరం ఇంజనీర్ గారు గీశారా? మీరు భీమవరం వెళ్ళి గీయించుకున్నారా? భీమవరం నుంచి కూడా గీసి పెట్టేది ఆ ఇంటి ప్లాను. చాలే, మేము ఎక్కడికి వెళ్ళక్కలేదు. మేము ఇట్టే కవర్ చేయాలి. కానీ ఎంత గొప్పవారైనా పెద్దవారైనా సరే మా ముంగిట్లో వాలిపోవలసిందే. వీళ్ళ కవురు పెట్టినా పెట్టకపోయినా ఎగేసి వచ్చి పని చేసి పెట్టేస్తారండి ఎంతమంది. మనకైతే రాడు తొందరగాను తప్ప. ఆహా ఏం బిల్డింగ్, ఏం బిల్డింగ్, ఏం బిల్డింగ్ తప్ప. బిల్డింగ్ అంతా బాగానే కట్టించావు. మంచి మంచి లవ్పడు తోలాలు కూడా వేయించుకున్నావే. ఈ ఊరిలో వేయించారయ్యా తప్ప. ఎట్టుండు తప్ప. ఈ దూలం ఎవరైంచారు? మహానుభావుడు వరద గణేశ్వరరావు గారు దూలమది. వరద గణేశ్వరరావు గారు మహానుభావుడు వరద గణేశ్వరరావు గారు దూలాలు దానాలు కూడా చేసేస్తున్నారా? మహానుభావుడు అయ్యా. వరద గణేశ్వరరావు గారు మనిషి ఎలాగున్నా కానీ మంచి లవ్ పడు దూరం తప్ప. ఎట్టుండు తప్ప. ఈ దూరం ఎవరైంచారు? అదే నాయన మీరా సాహిబ్ గారు వేయించిన దూరం అండి. అది షేక్ మీరా సాహిబ్ గారు. ఏంటి ఈ దూరం? షేక్ మీరా సాహిబ్ గారు సిగ్గు పొగ్గులు అయిపోను. మీరా సాహిబ్ గారి దూరం అలా చివరలో వంగిపోయింది. ఏంటి అయింది? ఏం చెప్పమంటావయ్యా? వద్దు వద్దు అనుకుంటే 10-15 సార్లు కొంపలోకి వచ్చాడు. ఆయన వంగిపోయాడు. ఆయన వేసిన దూరం కూడా బెంట వచ్చేసిందండి. మహానుభావుడు మీరా సాహిబ్ గారండి. ఆయన ఇచ్చినప్పుడు బాగానే ఉందండి. ఈ ముండ ఎంచుకున్నాకే ఆ మీరా సాహిబ్ గారిది చివరలో వంగిపోయింది. ఏంటి దూరం? మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు మార్ల కోటి శివలింగం గారు. మహానుభావుడు ఆర్టిస్ట్ గారు నాగలింగం గారు. ఆయన దూరం ఖాళీగా పడిపోయింది. మరి ఇది ఎక్కడ వేయించుకుంటాం? పని చేయమనండి. షేక్ మీరా సాహిబ్ గారు దూరం వంగిపోయింది కదా, దాన్ని తీసుకెళ్ళి ఈ దూరం బోర్డు తగిలించున్నాను. మీరా సాహిబ్ గారికి శివలింగం గారికి అభినయ సంబంధం పెట్టేసిందండి. వాళ్ళందరూ వచ్చి ఉండ కొంపలో పడిపోయి ఉండాలని. తప్ప మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. సందకానికి సేవలు చేస్తున్నాడు.
గణపతి గారు ఆయన నిఘా 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 నల్లని గుడి సేవలు అది ఎక్కడ ఎంచుకుంటాం వాళ్ళిద్దరు రోజులకి మధ్య పోటీ ఆయనకి సెంటర్ అంటే ఎంత ఇంట్రెస్ట్ సరిగ్గా సెంటర్ లో వాడేసుకుందండి తప్ప ఒకటే 2 3 ముచ్చటగా 3 గదులు కనపడుతున్నాయి 3 గదులు నాకు అందులో ఎంతమంది ఉన్నామయ్యా నేను నా ఇద్దరు కోసం మొత్తం ఉన్నాం కదా అందుకని వరుసనే కట్టించాను 3 గదులు తప్ప ముచ్చటగా ఉన్న 3 గదుల్లోనూ ఈ శివరున్న గది చిన్నమ్మాయి చిత్రదే ఊరిది చిన్నమ్మాయి చిత్రదా మరి అమ్మాయి చిన్నమ్మాయి చిత్రం అంటున్నావు కదా మరి అమ్మాయి చిన్నదైతే దూరం ఎంత వెడిలుపుగా ఉందేంటి మీలాంటి బెంచ్ బళ్ళు అసెంబ్లీ 2 వస్తాయని ముందు జాగ్రత్తగా వెడల్పుగా కట్టించానండి మరి డోరు మూసేసే ఉంది ఓపెనింగ్ కాలేదా చిన్నపిల్లయ్యా 13 ఏడే అందుకని నా దగ్గరే పడుకుంటుంది నా దగ్గరే కాలక్షేపం చేస్తుందండి నేను కాదు కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆ మైకి శెట్టి రవి అనే కుర్రాడు ఆ కుర్రాడు ఏంచి ఓపెనింగ్లు ఆ కుర్రాడు ఓపెనింగ్లు చేసి 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 ఓపు అంతా పాడు చేసేసుకుంటున్నాడు ఓపుకంతా పాడు చేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు చాలే ఊరుకో లేకపోతే పాలకొల్లు నాగబాబు గారు డాక్టర్ గారు ఆయన ఓపెనింగ్ అంటే చేత్తో పట్టు తిరుగుతున్నాడు ఆయన ఏంటి కత్తిరి 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 ఆ కత్తిరించుకుని ఇందులోకి వచ్చే కళ్యాణి కత్తిరించేస్తుంది అయ్యా తప్ప ఇదిగో ఈ మధ్యగా ఎవరిదే ఇదే ఎవరో పెద్దమ్మాయి చింతామణి మైడియా చింతలో నా చింతామణిది నా మడిది అయితే నేను అమ్మాయి గుమ్మం కాడికి వెళ్ళి చూసి వస్తా చూసామంట అసలు అట్లా గాలి వస్తుంది ఏమైంది పనులే లత్తప్ప నేను ఎదరు కొడుతుంటే వెనకాల ఎవడో కొడుతున్నాడు ఇక్కడ ఎవరు కొడుతున్నాడు ఎవడో కొడతలేదా అంటే నా భ్రమ అంటావా భ్రమే సరే అయ్యో అంచు మీద కడితే కంచులట్టు మోత వస్తుందయ్యా నమస్తే బాబు ఏ ఊరు మందే తమరైనా కొడుతున్నారా కపిలేశ్వరపురం కుర్రోడా బాగా కొడతాం అన్నమాట కపిరాజు తమరి పేరేంటి సూర్యబాబు గారా అందుకనే చెవుడి కాగిలాగా ఉంది మొహం అంటాను నీది తప్ప ఈ సారంటున్నాను అమ్మాయి నీ అమ్మ గడుపు మాడ అమ్మాయి గుమ్మం కాడికి వెళ్ళేసరికి కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయేంటి మీలాంటి గొప్ప వాళ్ళు భాగ్యవంతులు వస్తారు కదా అని అమ్మాయి గదికి మట్టుకు వేసి చేయించానండి అమ్మాయి గదికి వేసి చేయించావా మరి ఆ గది మట్టుగా చేయించేవా మొత్తం చేయించేవా మీ దయ్యుంటే ఇంటి మొత్తానికి చేయించుకుంటాగా నా దయ్యుంటే మొత్తం చేయిస్తావా ఏమండి తేరగా వస్తే మరుగుదొడ్డులు కూడా చేయించుకుంటుంది ముంట దీని ఇల్లు వేసి చేయించాను అనుకోండి దీని ఇల్లంతా వేసి ఆ తర్వాత నాకు గోసి చివరికి మిగిలేదా గోసే తప్ప ఆహా ఓహో లోపలేంటి సౌండ్ కనపడుతుంది ఈ మధ్య అమ్మాయికి సంగీతం భరతనాట్యం 2 నేర్పిస్తున్నానండి మరి మాస్టర్ని పెట్టావా ఎందుకు పెట్టలేదయ్యా దొండపండు లాంటి పిల్లడు కామరకోట నుంచి తీసుకొచ్చాను అయ్యా రమణబాబుని ఈ కుర్రోడిని వాడు మా అబ్బాయి మొహం ఏంటి అలా బూరిలాగా ఉబ్బిపోయిందండి తప్ప మాస్టర్ మొహం సెక్కేసిన బొబ్బాయి సరే ఎర్రగా ఉండిపోయింది మంచి అందగాడయ్యా వాడు తప్ప సరే గాని ఈ కుర్రోడు ఎవరో సన్నకాడికి ఈయన అవుతున్నాడు నీకు రోజు వాయించేవాడు రోజు వాయించేవాడే ఏదో ఒకసారి వాయించమని బాబు వాయించు నాన్న చాలా వెనక ముందు చూడకుండా ఎడాపెడా కొడుతున్నాడు బాగా కొడతావా బాగా కొడతాడు ఏదో ఒకసారి కొట్టు తరిగిడ తరిగిడతో
కొట్టు. ఇదిగో ఒక ఫోటో ఇస్తే దండేసి దండం పెట్టుకుంటాను నీకు. లతప్ప మరి మాస్టరు పెట్టి తెచ్చుకున్నాడా? పెట్టి మాదే. ఎవరిదే? మా ఇంట్లో 3 పెట్లు ఉన్నాయి. ఎవరిది వాయించేస్తాడు మొత్తం? ఎవరిదే? పెద్దమ్మ పెట్టు. పెద్దమ్మ అయితే చూద్దాం. నేను ఒప్పుకోను. మరి పాడేది మా పెద్ద పిల్లే కదా. అలా కాదు లస్తప్ప, అసమాను పెద్దమ్మ ఇది వాయించేస్తుంటే అరిగిపోదా? ఏంటి అరిగిపోయేది? ఆరుమణి పెట్టి. ఆరుమణి పెట్టే అరిగిపోదు. నొక్కి నొక్కి తొక్కి తొక్కి కాళ్ళు చేసి చచ్చిపోతుంది కానీ మా పెట్లు మాత్రం భద్రంగా ఉంటాయ్యా. అమాయకుడు బలైపోతున్నాడు. కింద తొక్కలేక పైన నొక్కలేక అపార్థం చేసుకోపో. కింద తొక్కుతున్నాడు అంటే కాళ్ళతో తొక్కుతున్నాడు, రీళ్లు వేళ్లతో నొక్కుతున్నారు. తొక్కుడు పెట్టి. అవునవును లతప్ప ఆగేదే మనది. ఇంకెవరు అదేనండి. దాన్ని కూడా ఒకసారి పరిశీలించరండి. వెళ్ళమంటావా? అలాగే. ఏమైందయ్యా? ఏంటయ్యా? అయ్య బాబోయ్ ఏమైందండి? ఆ గజాల బూజెట్టిపోయి ఏడుస్తుంది. ప్రస్తుతం వాడుకోలేదు అందుకనే బూజు కట్టేసింది. పొరపాటున బూజులో మూతేటి వచ్చావో మొత్తం మూతంతా పీకున్నా. అంటే నీకు మోజున్నంత వరకు నీ బూజు దులిపారు. నీ మీద మోజు తీరిపోయింది, పూజ మిగిలిపోయింది. మిగిలిపోయింది. మోజు తీరాక మిగిలేది పూజే. ఆ పూజే తెచ్చి మూతేటి వచ్చావా? బూజెట్టేసిందని ఏమీ అభయపడబాక. నా కుట్లో కుర్రోడు ఉన్నాడు. ఎలా పంపించమంటే పంపిస్తా. ఎలా ఉంటాడు? పొట్టుగా ఉంటాడు. ఆడు పొద్దున్నే శబ్దం మొదలెట్టేందుకు నువ్వు వద్దేన వరకు దులుపుతూనే ఉంటాడు. ఏమిటో బూజు పొట్టోడు వాడా ఈ బూజు దులిపేది. దుల్లడానికి వచ్చి ఆ బూజులు చిక్కుపడిపోతే నేను లాక్కోలేక పీక్కొని రావాలండి. వాడు పొట్టోడు గట్టోడు మహా తెలివైన వాడు. ఏంటో తెలివి? పొడుగాంటి కర్రకే ఎదర కుచ్చు కట్టి దూరంగా ఉండి దులుపుకుంటాడు. వచ్చేప్పుడు వెంట పెట్టుకురా. అలాగే వాడికి సూర్యమండలం చూపించి చంద్రమండలంలో వదిలిపెట్టి వచ్చాడు. అలాగే వాడు తెలివితో కూడేం కాదు. ఎక్కడి నుంచి అయినా కిందకి దిగి వచ్చాడు. ఏం చెప్పంటావయ్యా? అమ్మలేదు చెప్పు. మొన్న మా అమ్మాయి మిమ్మల్ని పెళ్లి రోజు వరకు వచ్చి చూసింది అండి నాగలింగం గారు. కళాభిమానులు, కళాపోషకులు, మంచి కళాకారులు, హరిశ్చంద్ర పాత్రధారి, మంచి గాయకుడు తాళ్ళ మారలింగం గారు నన్ను నా కళను ప్రోత్సహించి 100 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని నష్టం సరిపోక భాగ్యం ఇచ్చి ఎల్లవేళ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాను. అలాగే మా తమ్ముడు కామరకోట వెంకటరమణ గారు మంచి ఆర్టిస్టు, మంచి హార్మోనిస్టు. అలాగే మా బావగారు సూరిబాబు గారు విప్పరు. ఈయన కూడా తిరుగుడు చెయ్యని బిరుదాంగతులు. ఎంతసేపు పైన వాయించారు తప్ప కింద వాయించడు ఈయన. సో ఆయనకు 50 రూపాయలు, ఈయనకు 50 రూపాయలు. అలాగే తాళ్ళ హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ బి అలాంగ్ విత్ యు ఫర్ లాంగ్. మన చదవతాడండి ఆయన పొగుడుతున్నారా కానీ వారికి వారి కుటుంబాన్ని స్థైశ్వరి భోగ భాగ్యములు వెనకాలకు వస్తుంది. ఎలా చల్లగా రక్షించగాక. చెప్పు మొన్నదేదో చెప్పు. మొన్న మా అమ్మి మిమ్మల్ని పెంటి మీద పరిగెత్తలో చూసిందండి. చూస్తామండి మీలాంటి గొప్పవాళ్ళు భాగ్యతలో నాట్యం చేస్తుంటాం. మేము దేవదాసులు ఏమైంది? నీ అమ్మ అసలు దానికే మోసం వచ్చింది. నీ అమ్మ గడుపు మాడ తప్ప కాలెందుకలా పైకి లేపావు? భంగిమండి. భరతనాట్యంలో భంగిమ అంటే నువ్వు ఒంగుని చేసిందంతా భంగిమేనా? భంగిమే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మంచం ఎక్కేసిందండి. నా శక్తి మంచం మీద ఒకటే పలవరింత కలవరింత మంచం మీద ఎగిరెగిరి పడుతుందండి పిల్ల. తప్ప అమ్మాయి మంచం నుంచి ఎగిరెగిరి పడుతుందంటే మంచం కిందుండి ఎవడన్నా పొడుస్తున్నాడేమో.
ఏం మాట్లాడి లేకపోతే పైన బరువు దొరకను ఏం మాట్లాడి హైట్ పని జరిగి ఉంటది ఏంటో సడన్ గా నన్ను చూసింది అంటున్నావు కదా జలుసు ఉంటుంది భూత వైద్యుడికి చూపించావా తీసుకెళ్ళానండి తక్కువ ఊరే తీసుకెళ్ళా ఆ భూత వైద్యుడు ఏమో ఇది గాలిగుణం కానే కాదన్నాడు అయ్యా మరి డాక్టర్ దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళా ఎక్కడికి ఏం చేశాడు భీమవరం అదేం చిత్రం ఉన్నాయ్యా డాక్టర్ బాబు అమ్మాయిని ఒక్కదాన్ని లోనికి తీసుకెళ్ళిపోయి తలుపేసేసి నన్ను బయట ఉండమన్నాడు ఏమిటండి అమ్మాయి లోపల తీసుకెళ్తే చేసేసారు అమ్మాయికి పరీక్ష ఆయన కనపరాలు ఊరుకుంటుందా కిటికీకి అంతలో తీసానండి ఆ డాక్టర్ బాబు అమ్మాయిని బల్ల మీద వెళ్ళకలా పడుకోబెట్టారు అయ్యి అల్లకెలా పడుకోబెట్టే చేస్తారు పరీక్ష నాకేం తెలుసు ఆయనట్టు మర్చానండి చెప్పటం ఆయన మెడలో ఇంత పొడవాడు వేలాడుతుంది ఏమిటయ్యాది అదేలా తప్ప పెతస కోపు అది ఎంత బారుంటే అంత పెద్ద డాక్టర్ అన్నమాట మరి చివరి బిళ్ళ ఆ బిళ్ళేలా తప్ప జబ్బు కనిపెట్టేది జనాన్ని పరిచేది కొంపలు కూల్చేసేది ఆ బిళ్ళే ఆ బిళ్ళే ఆ బిళ్ళే ఆ బిళ్ళే డాక్టర్ బాబు ఏం చేశాడు అనుకుంటున్నావు ఆ బిళ్ళ తీసుకుని అక్కడ 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 ఎక్కడెక్కడో పెట్టి తడిని చూసాడున్నమ్మయ్యా డాక్టర్లు ఎక్కడైనా పెడతారు అదేంటని అడిగితే ఒక లైసెన్స్ ఉందంటారు తర్వాత లేచిపోమని అడుగుతుంది మరి అయిపోయాకలే వేసుకోమంటే పరీక్ష అలా ఏమనలేదు ఆయన ఇది మరి ఏమీ కాదు శ్రీహరి వలపురోగం అని చెప్పారండి అయితే ఇది లవ్వే పెట్టాను అనమాట లత్తప్ప నేను ఇల్లు బయలుదేరినాను చాలా మంచిదైంది అంతే వచ్చి మీ స్వర్గదూరంలో పడ్డా స్వర్గాల్లో తేలిపోవడానికి వచ్చారు బాబు ఇంటికి మీ దగ్గర ఉందా ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు అంట ఇంతకీ మీ దగ్గర అది ఉందంటే అది లేకుండా ఎలగొత్తాం అదంటే ఎలగొత్తాం ఏమిటయ్యా కారంతో కాకలే కరకరలాడిపోతున్నావు అదేంటి చుట్ట చిచ్చి తప్ప నువ్వు చుట్టలుగా అలుస్తావా క్షేపంగా ఇగో దొండ పండు లాంటి నీ పెదాన్ని నల్లబడిపోవు చుట్టలు కాదు ఇంకా నా పెద్దలు ఇంకెవరు చూస్తారు ఊరు పొమ్మంటుంటే కారు రమ్మంటుంటేను నీకు తగ్గవాడు నీకేమో ఉంటాడు ఫకీరేసిన సీతారామయ్య గారు అంటే మహానుభావుడైన ఎలాగైనా తీగుతుంటాడు తప్ప ఇదిగో నాకు సుట్టభ్యాసం లేదు పైపెచ్చు నువ్వు కాల్సొద్దు సిగరెట్ ఇస్తా కాల్సుకో నాకు అభ్యాసం లేదండి ఇదిగో సిగరెట్ అంతా పొడుగ్గా ఉంటుంది చివర మాత్రం ఎర్రగా ఉంటది నోట్లో పెట్టు రెండు దమ్ములు కొట్టు నచ్చితే ఉంచుకో నచ్చకపోతే చివరి నలపకుండా నాకు ఇచ్చేసే అమ్మాయి ఏం చేస్తుంది చూడు మీకోసమే ముస్తాబోతుందండి అయితే అమ్మాయిని పంపించాను కదమ్మా ఇదిగోనమ్మా నీ శెట్టి గారు అనుకుంటూ ఇస్పేట్ ఆసులాగా ఊడిపెట్టాడు రమ్మని తప్ప రెడీ అయ్యో ఎప్పుడు ఏదో గడ్డుపుల్ల వేస్తావేమిటమ్మా తప్పమ్మా బాబు మీరు కొంచెం నల్లగా ఉన్నారంటుందండి అమ్మని అమ్మ నేను నల్లగా ఉన్నానంటున్నా అలాగుందా తప్ప అందరూ ఎర్రగా ఉన్న కామరకోట రమణగాడి మీద ఎగబడిపోతుంటే నా పోటీ నల్లటోడి గతి ఏమైపోవాలి నేను ఏదో 6:30 పాడేవాడిని ఇప్పుడు 2:30 దిగిపోయింది ఆ టాలెంట్ పోయింది విష్ణుమూర్తి ఏంటో పొలికాక నాని బాగా పాడేనా ఇచ్చా నేను ఇంకా ఇచ్చి పాడేవాడిని ఇప్పుడే చిచ్చులోకి వచ్చింది విష్ణుమూర్తి నలుపు కృష్ణమూర్తి నలుపు తాడి చెట్టు నలుపు తారు నలుపు ఈసురాయి నలుపు తగిన పుల్ల నలుపు యముడు నలుపు వాడి తొమ్మ నలుపు అయోధ్య రాముడు నలుపు ఆంజనేయుడు నలుపు అంగదుడు నలుపు ఇంకుశరా నలుపు కంటి కాటుక నలుపు గరణ కంఠ నలుపు గంగమ్మ నలుపు
కావ్యాల వ్రాత నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, పైన నలుపు, కింద నలుపు, నీది నలుపు, నాది నలుపు. ఇన్ని నలుపులలో నాదంత నలుపు, 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 నలుపు. ఏంటి అలా దిగబడిపోయావు? విజయనగరం వస్తాను. ఏంటి అలా దిగబడిపోయావు? దిగనే, బాగా దిగనే. అంచులంచులు వేసుకుంటూ పైకి లే పెద్దగా అమ్మాయిని పంపించి అమ్మీ అమ్మాయి ఏది, అమ్మాయి ఏది?